మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ఎటు చూసిన విద్వేషం, హింస, విధ్వంసం ఇదే కదా. పాలస్తీనా లేదా ఉక్రెయిన్, ఎవరైనా ఎక్కడైనా అంత రక్తపాతమే కదా. ఈ వార్తలు మాట్లాడుకుంటున్నాం. ఏ యుద్ధాలు లేకుండా, రక్తపాతం లేకుండా పరోక్షంగా అనేక మంది మనుషుల మధ్య సృష్టిస్తున్నటువంటి అగాధాలు చూస్తున్నాం. ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. వీటి మధ్య మనం శాంతిగా ఉండడం ఎలా, మనం ప్రశాంతంగా ఉండి ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉంచడం ఎలా అనే ఆలోచనలు కూడా చేస్తున్నాం. గొప్ప గొప్ప తత్వవేత్తల గురించి కూడా అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నాం. మీకు నేను వాగ్దానం చేశాను, ఒక పుస్తకాన్ని పూర్తి పార్ట్లు చెప్తానని చెప్పేసి. ఇదే సైలెన్స్ అనేటటువంటి పుస్తకం. వియత్నామీ బుద్ధిస్ట్ ఫిలాసఫర్, గ్రేట్ రైటర్ థిక్ నాట్ హన్ రాసినటువంటి ఈ పుస్తకంలో అన్ని పార్టులు ఎపిసోడ్గా చెప్తానని చెప్పి ఇప్పటికీ 5 పార్ట్లు, 5 ఎపిసోడ్స్ అయిపోయాయి. ఇంకా 6-7 పార్ట్లు మాత్రమే మిగిలాయి. ఆ 2 పార్ట్లు కలిపి లాస్ట్ ఎపిసోడ్గా ఈ పుస్తకాన్ని నేను ఇప్పుడు ఈరోజు ఫినిష్ చేస్తున్నాను. మిత్రులారా, ఈ పుస్తకం అంతా చదివిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం చెప్పుకోబోయేటటువంటి ఈ 2 పార్ట్లు, ఒకటేమో పేయింగ్ అటెన్షన్, ఇది 6వ పార్ట్ ఈ బుక్లో. 7వ పార్టు కల్టివేటింగ్ కనెక్షన్, అంటే ఏకాగ్రతను సాధించడం, ఒకరికి ఒకరి మధ్య ఆ కనెక్టివిటీని సాధించడం. ఈ రెండిటితో ఈ పుస్తకాన్ని ముగించాడు థిక్ నాట్ హన్. గ్రేట్ అంటే గ్రేట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇందులో మెట్ట వేదాంతాల జోలికి పోలేదు, సాధ్యం కాని ధ్యాన మార్గాలు చెప్పలేదు, ముక్కు మూసుకొని ఎక్కడికో పోయి తపస్సు చేసుకో అని చెప్పలేదు. ఏం చెప్పాడు అయ్యా అంటే, ఈ పుస్తకం మొత్తం మీద చదివిన తర్వాత నాకు బాగా నచ్చింది, వ్యక్తిని విశ్వంతో కనెక్ట్ చేశాడు, విశ్వాన్ని వ్యక్తితో కనెక్ట్ చేశాడు. నీకు నువ్వే విడిగా లేవు. నీలో నీ తల్లిదండ్రులు, నీ తాత ముత్తాతలు, పూర్వీకులు అందరూ ఉన్నారు. ఈ విశ్వం కూడా ఉంది, ఈ విశ్వంలో నువ్వు కూడా ఉన్నావు అని చెప్పి దుఃఖం దగ్గరికి వెళ్ళి ఆ దుఃఖాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. దుఃఖం నుంచి ఎవరూ పారిపోలేరు. అలా పారిపోవడానికి ప్రయత్నించొద్దు. పెయిన్ ఈజ్ ఇన్ఎస్కేపబుల్ అంటాడు. అవిభాజ్యమైనటువంటిది, నువ్వు తప్పించుకోలేనటువంటిది దుఃఖం అనేటటువంటిది. అది ఇండివిజువల్గా కావచ్చు, లేదా సామూహికమైనది కావచ్చు, లేదా నేచర్ సృష్టించింది కావచ్చు. ఎవరో దుఃఖం కావచ్చు, ఎవరో ఏడుస్తూ ఉండొచ్చు, దుఃఖపడుతూ ఉండొచ్చు, కానీ అది కూడా నీదే అని చెబుతాడు. తిండి లేక, స్వచ్ఛమైన గాలి లేక, స్వచ్ఛమైన నీరు లేక, శుభ్రమైన పరిస్థితులు లేక చచ్చిపోయే పిల్లలు ఎంతోమంది ఉన్నారే, ఎంతోమంది అనాథలు ఉన్నారే. అలా చనిపోతున్న వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావని చెప్తాడు. స్టిల్ యు ఆర్ అలైవ్, అయినా బ్రతికి ఉన్నావు. ఈ విచిత్రంగా ఉంటుందన్నమాట. చనిపోయిన వాళ్ళలో నువ్వు ఉన్నావు, అయినా బ్రతికి ఉన్నావు, నీలో వాళ్ళు కూడా బ్రతికి ఉన్నారు అని చెప్తాడు. అంటే ఎంత రెస్పాన్సిబిలిటీ మన మీద ఉందో. నువ్వు ఎంతసేపు నీ శాంతి, నీ ప్రశాంతత, నీ సౌఖ్యం, నీ భాగ్యం, నీ అదృష్టం ఇదే కాదు, ఈ సమస్త ప్రపంచంతో కూడా నీ సౌఖ్యం, నీ భాగ్యం, నీ దుఃఖం, నీ సంతోషం సమస్తం ముడిపడి ఉన్నాయని ఈ పుస్తకం మొత్తం మీద చదివితే నాకు అనిపించిందండి. ప్రపంచం పట్ల బాధ్యతగా ఉన్నవాడు, ప్రపంచం పట్ల ఎరుకతో ఉన్నవాడు, మెలకువగా ఉన్నవాడు, వాడు నిజమైనటువంటి మెడిటేషన్లో ఉన్నట్టు లెక్క. ఈ పుస్తకం మొత్తం సారాంశం అది.
ఎందుకు ప్రసాదమూర్తి ఈ మెడిటేషన్ గురించి ఈ తిక్నాట్ అని చెప్పింది ఎందుకు చెప్తున్నాడంటే ఇందులో సరే పేయింగ్ అటెన్షన్ అండ్ కల్టివేటింగ్ కనెక్షన్ అనేటటువంటి 2 పార్ట్లో ఉన్నటువంటి సారాంశాన్ని మీకు 2-3 ఉదాహరణలతో ఈ పుస్తకంలో ఆయన చెప్పినటువంటి ఘటనలే చెప్తా. చిన్నగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏవో మామూలుగా చిన్న వీడియోలు చూడడం అలవాటైపోయింది కాబట్టి 1 మినిట్ 2 మినిట్ రీల్స్ చూసేటటువంటి అలవాటు అయిపోయింది మన అందరికీ. అట్లా కాదు, కొంచెం ప్రశాంతంగానే వినండి, ఎక్కువ సమయం తీసుకోండి. ఇందులో కోకోనట్ మంక్ అని ఒక బాబా గురించి చెప్తాడు. మాంక్ అంటే ఎవరు? బౌద్ధ భిక్షువు వాళ్ళ దృష్టిలో. మన బాబాలు కాదు, ఈ దొంగ బాబాలు కాదు, కోట్లాది రూపాయల కార్పొరేట్లుగా అవతారాలు ఎత్తినటువంటి బాబాలు కాదు. బుద్ధిస్ట్ మాంక్ అంటే సర్వం త్యాగం చేసేటటువంటి వాడు, సర్వపరిత్యాగి ప్రపంచం గురించి కూడా త్యాగం చేస్తాడు. ప్రపంచాన్ని వదిలేయడం కాదు, ప్రపంచాన్ని వదిలేయడమే పరిత్యాగం అని అనుకుంటాం మనం. ఇప్పటిదాకా మనకు తెలిసినటువంటి అర్థం అది. ఇందులో ఈ కోకోనట్ బాబా ఆ కథ మీకు చెప్తే అర్థమవుతుంది. ఈ కోకోనట్ మాంక్ ఎవరంటే వియత్నాం యుద్ధకాలంలో అతను ఇంజనీరింగ్ చదివి ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు చదువుకు పంపించారు. ఇంజనీరింగ్ చదువుకుని వస్తాడు. వచ్చిన తర్వాత యుద్ధ వాతావరణం అది చూసి ఆ హింస, మానవ రక్తపాతం ఇదంతా చూసి తట్టుకోలేక అతను బౌద్ధ భిక్షువుగా మారిపోతాడు. మారిపోయి ఎక్కడో పైకి కొబ్బరి చెట్టు ఎక్కి అక్కడ కూర్చొని ధ్యానం చేసుకునేవాడు అంట. అందుకని అతన్ని కోకోనట్ మాంక్ అని అంటారు. కొబ్బరి చెట్టు బాబా అని మనం అనుకోవచ్చు. అయితే ఆయన విషయం అది కాదు. ఆయన ఏదో పిచ్చోడు, ఏంటి క్రేజీ మాంక్ అని అనుకున్నారు ఆ రోజుల్లో కూడా. ఆయన ఏం చేశాడట, ఆ యుద్ధాన్ని ఆపండి, శాంతిని నెలకొల్పండి అని ఒక బౌద్ధ భిక్షువు తనను తాను తగలబెట్టుకొని ఆత్మాహుతి చేసుకున్నాడు. ఆ సమయంలో చాలామంది బౌద్ధ భిక్షువులు, మనం చాలామంది పరివ్రాజకులు సమస్తాన్ని పరిత్యాగం చేయడం అంటే వాళ్ళు ఏకాంతం లేదో సుఖాన్ని వెతుక్కోవడం కాదు, ప్రపంచం శాంతి కోసం వాళ్ళు తమను తాము త్యాగం చేసుకోవడం అని నిరూపించారు వాళ్ళందరూ వియత్నాంలో. అలాగా యుద్ధాన్ని ఆపండి, శాంతిని నెలకొల్పండి అని చెప్పి ఒక మాంకు బౌద్ధ భిక్షువు తనను తాను తగలబెట్టుకుంటే ఆ బౌద్ధ భిక్షువుకి ఈ కోకోనట్ బాబా ఒక ఉత్తరం రాస్తాడు. చనిపోయిన తర్వాత ఇతను కవిత్వం రాస్తాడనమాట. చనిపోయిన ఆ మాంక్కి ఏమంటాడంటే, నువ్వు యుద్ధాన్ని ఆపమని, శాంతిని నెలకొల్పమని నిన్ను నువ్వు తగలబెట్టుకున్నావు. కాకపోతే నువ్వు ఒకటే, డిఫరెన్స్ ఏమిటంటే నేను కొద్ది కొద్దిగా నెమ్మదిగా నన్ను నేను కాల్చుకుంటున్నాను, దహనం చేసుకుంటున్నాను అని. ఎందుకంటే ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు, కానీ నేను కూడా ఆత్మదహనంలోనే ఉన్నాను. దేనికి? ఈ ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి. ఆ యుద్ధంలో, ఆ సమయంలో ఆయన ఏం చేశాడట, పడిపోయిన బాంబులు ఉంటాయి కదా, పేలిపోయి చల్లా చెదురైపోయి ముక్కలుగా ఆ ముక్కల్ని, అలాగే రాలిపడిన తోటాలని అన్నిటినీ కూడా ఏరి ఒక దండ కింద గుచ్చి ఒక గంటలాగా చేసి ఆ ధ్యాన కేంద్రం దగ్గర మోగించేవాడట. ఎప్పుడైనా సరే మీరు ఏ విపశ్యనా ధ్యానం కానీ ఇట్లాంటి ధ్యాన కేంద్రానికి వెళ్ళండి. అక్కడికి వచ్చేటటువంటి సాధకులకి ఒక సమయం చెప్పి ఆ సమయంలో వాళ్ళని మేలుకొల్పడానికి గంట మోగిస్తారు. ఎవరు తలుపులు కొట్టరు, ఏమి చేయరు. ఇక్కడ కూడా ఆ భిక్షువుల్ని మేల్కొల్పేటటువంటి గంటలాగా ఈ తోటాలని, ఆ బాంబు ముక్కల్ని కూర్చాడట. అప్పుడు ఆయన ఒక కవిత రాస్తాడనమాట. ఏం కవిత? ఆ తోటాలకి బాంబులకి
ఉద్దేశించి కవిత రాస్తాడు. ఆ కవితలో ఒక భాగంలో ఏం చెప్తాడంటే, ఓ ప్రియమైన తోటాల్లారా, బాంబుల్లారా, ఒక ధ్యాన సాధన కోసం మిమ్మల్ని ఒక చోట గుదిగుచ్చాను. మీరు గత జన్మలో చాలామందిని నాశనం చేశారు, చంపేశారు. కానీ ఈ జీవితంలో, ఈ జన్మలో మనుషుల్ని మేల్కొల్పుతున్నారు. ప్రేమ వైపు, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే వైపు. అట్లా ఒక చిన్న కవిత రాశాడు. ఎంత శాంతిని, ఎంత ప్రశాంతతను, ఎవరి కోసం తన శాంతిని, తన ప్రశాంతతను కోరుకునే వాళ్ళు ఎవరు ఇలా చేయరు. ఎక్కడికో పోతారు, అడవుల్లోకి ఎక్కడికో పోతారు, ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటారు. కానీ ఈ బౌద్ధ భిక్షువులు అట్లాంటి వాళ్ళు కాదు. ప్రపంచంలో శాంతి ఉంటేనే నాలో శాంతి ఉన్నట్టు అనుకుంటారనమాట. అంతేకాదు ఈ క్రేజీ బాబా, వాళ్ళందరూ క్రేజీ బాబా అనేవారు. పిచ్చోడు ఏంటి పిచ్చోళ్ళ చేస్తున్నాడు. ప్రెసిడెంట్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రం, యుద్ధాన్ని ఆపండి అని చెప్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళి భటులు లోపలికి, గార్డ్స్ లోపలికి వెళ్ళనివ్వకపోతే అక్కడే కూర్చుంటాడు. అక్కడే కూర్చొని ఏం చేస్తున్నావా నువ్వు, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు, లోపలికి నీకు ఎంట్రీ లేదు, అయినా నువ్వు ఏదో తపస్సు చేసుకుని ఏదో సాధన చేసుకునేవాడు, ధ్యానం చేసుకునేవాడు, నువ్వెందుకని గార్డులు అంటే, అబ్బే నేను లోపలికి వెళ్ళాల్సిందే అంటాడు. వెళ్ళి ఏం చేస్తావు అని అంటే ఆయన ఒక పంజరం తీసుకొస్తాడు కూడా. ఆ పంజరంలో ఒక ఎలక, ఒక పిల్లి ఉంటాయి. ఇదేంటి అసలు ఎలక పిల్లి, ఆ రెండింటి మధ్య స్నేహం సాధ్యమా? వైరం కదా. కానీ ఆ రెండు స్నేహంగా ఉంటాయి, ప్రేమగా ఉంటాయి, పంజరంలో కలిసి ఆడుకుంటూ ఉంటాయి. ఇదిగో ఇది చూపించడానికి వచ్చాను. మనుషులు ఇలా కూడా ఉండొచ్చు. ఒకరి మధ్య ఒకరికి స్పర్ధ, వైరం, ఘర్షణ, క్రోధం ఇట్లాంటివి అవసరం లేదు. ప్రేమగా, స్నేహంగా, హాయిగా, ఆనందంగా కూడా అందరూ కలిసిమెలిసి ఉండొచ్చని ఇది చూపించడానికి వచ్చానంటాడు. అది కోకోనట్ బాబా కథ. ఇది ఎందుకు చెప్పాడంటే నీ ధ్యానం, నీ ఏకాగ్రత, ఈ సమస్తము కూడా నీ కోసము, ఈ ప్రపంచం కోసం కావాలి అని చెప్పడం కోసమే ఈ ఘటన చెప్పాడనమాట. అలాగే ఈ సందర్భంగా బుద్ధుడు చెప్పినటువంటి ఐలాండ్ ఆఫ్ సెల్ఫ్, నీ లోపల ఒక దీవి ఉంది, అది నీ దీవి. బయట ఉందే ఈ ప్రపంచం, ఈ ప్రపంచం కంటే అందమైంది నీ లోపల కూడా ఉంది. అందులో కూడా చెట్లున్నాయి, బ్రహ్మాండంగా పైనుంచి కిందకి జారిపడుతున్న జలపాతాలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, నీలి నీలి మబ్బులున్నాయి, నీలి నీలి గగనాలున్నాయి. ఆ దీవిలో నువ్వు లేవు, నీలో ఆ దీవి ఉంది. ఎవరెవరో ఉన్నారు, ఇవేవో జరుగుతున్నాయి అని చెప్పి బుద్ధుడు చెప్పినటువంటి ఐలాండ్ ఆఫ్ సెల్ఫ్, నీ దీవిని నువ్వు అన్వేషించు అని చెబుతూ, దీని అంతటికీ కూడా ఏకాంతం కావాలి. ఏకాంతం కంటే అడవిలోకి వెళ్ళిపోవడం కాదు, నిన్ను నువ్వు తెలుసుకోవడం, నీ పట్ల నువ్వు జాగరూకతతో మెలకువగా ఉండడం, నీ లోపల నీకంటూ ఒక చోటుని ఏర్పాటు చేసుకోవడం. అప్పుడే ఈ ప్రపంచానికి నువ్వు ఏమైనా చేయగలుగుతావు అని చెప్పాడనమాట. దీనికి అంగుళిమాలుడి యొక్క కథ చెప్పాడు, ఇవన్నీ కూడా ఇందులో చెప్పాడు. సో పేయింగ్ అటెన్షన్, ఏకాగ్రత దేనికి? నీ లోపల ఉన్నటువంటి నీ అందమైనటువంటి దీవిలో నువ్వు నివసించడానికి ఆ ఏకాగ్రతను సాధించాలి. ఆ అందమైన దీవిలాగా ఈ ప్రపంచాన్ని మలచడం కోసం కూడా నీ ఏకాగ్రతని నువ్వు సాధించాలి చెబుతూ, ప్రపంచంలో ఎన్నడూ లేనన్ని కమ్యూనికేషన్ సాధనాలు, ఈ సెల్ ఫోన్సు, టెక్స్ట్ మెసేజెస్, అలాగే చాలా వచ్చినాయి కదా మనకి సోషల్ మీడియా, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ వాట్సాప్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ప్రపంచంలో గత చరిత్రలో ఎప్పుడూ లేవు ఇలాంటి కమ్యూనికేషన్ సాధనాలన్నీ. కానీ ఈయన ఏమంటాడంటే,
ఎన్నడూ లేనంత కమ్యూనికేషన్ సాధనాలు ఇప్పుడు ఉన్నాయి, కానీ ఎన్నడూ లేనంతగా ఒకరికొకరం దూరమైపోయాము అని. వస్తువుల మధ్య బ్రతుకుతూ, వస్తువులతో బ్రతుకుతూ, వస్తువుల్లాగా మారిపోయాము. కనెక్టివిటీ కావాలి. కల్టివేటింగ్ కనెక్షన్ అనేటటువంటి పార్ట్లో ఇదే చెప్తాడనమాట. ఇది చెప్తూ ఇక్కడ కూడా ఒక మంచి మాట చెప్తాడు. ఏమిటంటే, స్నేహితుల గురించి మనం చాలాసార్లు చాలా చెప్పుకుంటాం కదా. ఇందులో ఒక స్పిరిచువల్ ఫ్రెండ్ దొరకడం అంటే, ఒక ఉడుంబరా ఫ్లవర్ అని ఒకటి ఉందంట. 3000 సంవత్సరాలకు ఒక్కసారి వికసిస్తుందట. సో అలాంటి ఫ్లవర్ దొరికినట్టు, ఆ పువ్వు దొరికినట్టు అంత గొప్ప అదృష్టం. స్పిరిచువల్ ఫ్రెండ్ అంటే ఎవరు? సాధారణంగా నా దుఃఖాన్ని అతనితో చెప్పుకుంటాను, అతని దుఃఖం నాతో చెప్పుకుంటాడు, మేము ఏదో కష్ట సుఖాలు కలిసి పంచుకుంటాను. మాట్లాడకుండా నీ పక్కన కూర్చునేవాడే నీకు మంచి గొప్ప ఆత్మీయుడైన స్పిరిచువల్ ఫ్రెండు అంటాడు. అలాంటి ఒక్క ఫ్రెండ్ని సంపాదించుకోండి. 3000 సంవత్సరాలకు ఒకసారి వికసించే ఆ పువ్వును దర్శించినంత గొప్ప ఆనందం మీకు కలుగుతుంది అని అంటాడు. ఇంకొకటి చెప్తాడు ఇక్కడ. అదేమిటయ్యా అంటే, లిటిల్ ప్రిన్స్ అనే పుస్తకాన్ని రాసిన ఆయన ఒక మాట చెప్తాడు లవర్స్ గురించి, ప్రేమికుల గురించి. ఆయన ఏమంటాడంటే, లవ్ డస్ నాట్ కన్సిస్ట్ ఇన్ గేజింగ్ ఈచ్ అదర్ బట్ ఇన్ లుకింగ్ టువార్డ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ప్రేమ అనేది ఒకరిని ఒకరు చూసుకోవడంలో లేదు, ఇద్దరూ కలిసి బయటకు ఒకవైపే చూడడంలో ఉంది ప్రేమ అంటాడు. ఇది అర్థం కావాలంటే కొంచెం చాలా కుదురుగా తీరుబడిగా ఆలోచించాలన్నమాట. ఒకరినొకరు చూసుకోవడం, ప్రేమికులు అంటే అంతే కదా. ఒకరినొకరు కలుసుకోవడం, ఒకరినొకరు చూసుకోవడం, ఒకరి కళ్ళల్లో ఒకరు, ఒకరి నవ్వులు ఒకరు పంచుకోవడం, ఇది కదా. ఇది కాదు, మీరిద్దరూ కలిసి ఒకే వైపుకు చూడడం అనేటటువంటిది. ఒకే వైపు కంటే ఇద్దరు కలిసి టీవీ చూస్తూ ఉంటారు అందరూ, అది కాదు. ఒకే వైపుకు చూడడం అనేటటువంటిది ఏమిటంటే, టూ లవర్స్ షుడ్ లుక్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పీస్. అది అంటే ఆఖరికి ప్రేమికులకి, ప్రేమతో కూడినటువంటి భార్యాభర్తలకి మధ్య కూడా శాంతిని సాధించడం అనేటటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్లో చూడడమే ధ్యానం అని చెప్తూ, నిశ్శబ్దంగా ఉండడం. నిశ్శబ్దంగా ఉండడం అంటే శబ్దం చేయకుండా ఉండడం అని కాదు కదా, ముందే మనం చెప్పుకున్నాం. పనికిరాని శబ్దాలని తొలగించడం అని కదా మన భావన. సో ఒక డైరెక్షన్లో చూడడం, ఇద్దరు స్నేహితులు, ఇద్దరు ప్రేమికులు లేదా ఇద్దరు భార్యాభర్తలు ఒకే డైరెక్షన్లో చూడడం. ఏ డైరెక్షన్లో చూడడం? శాంతి వైపు చూడడం, మౌనంగా ఉండడం. మౌనంగా ఉండడం, సైలెన్స్ సాధించడం అంటే ఏమిటయ్యా అంటే, మనం సాధారణంగా గతంలోనూ భవిష్యత్తులోనూ తప్పిపోతూ ఉంటాం, వర్తమానంలో ఎప్పుడూ ఉండము. గౌతమ బుద్ధుడు చెప్పాడు, గతాన్ని నువ్వు తడుముకోవద్దు, భవిష్యత్తుని నీకు తెలియదు, దాన్ని పట్టుకొని వేలాడొద్దు, వర్తమానంలో ఉండు, ఈ మూమెంట్లో ఉండు అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా చెబుతూ ఈ కనెక్టివిటీ, ఇద్దరు ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, ఒక వ్యక్తికి ప్రపంచానికి మధ్య ఈ కనెక్టివిటీని గొప్పగా చెప్తూ, ఆ మౌనం యొక్క గొప్పదనాన్ని ఉదాహరణగా ఒక గొప్ప సంగీతకారుడు ఉన్నాడండి. అతని పేరు ఏమిటి అంటే, వియత్నాంలో ఆయన్ని బాబ్ డిలాన్ ఆఫ్ వియత్నాం అని అంటారట. అతని పేరు ట్రిన్ కాంగ్ సాంగ్. ట్రిన్ కాంగ్ సాంగ్ గ్రేట్ మ్యూజిషియన్. అతను చనిపోయినప్పుడు వియత్నాంలో వేలాదిగా జనం తరలి వచ్చారు అంత్యక్రియలకి. అలాగే ఒకే ఒక్కసారి వియత్నాం చరిత్రలో జరిగిందంట. హోచిమిన్, వియత్నాం పోరాట యోధుడు హోచిమిన్ చనిపోయినప్పుడు మాత్రమే అలా జరిగింది. తర్వాత ఈయన చనిపోయినప్పుడు వచ్చింది. ఇతను గ్రేట్ మ్యూజిషియన్ కదా. విచిత్రం ఏంటంటే, ఈ మ్యూజిషియన్ను శబ్దాలతో విసిగిపోయాను నేను, నాకు నిశ్శబ్దం కావాలన్నాడంట. మ్యూజిక్ అంటే శబ్దమే కదా. కానీ అతను మ్యూజిక్లోనట
ఆ శబ్దానికి శబ్దానికి మధ్య, ఆ లయకి లయకి మధ్య కొన్ని విరామ చిహ్నాలు ఉంటాయి. అక్కడ నిశ్శబ్దం ఉంటుంది. అలాంటి నిశ్శబ్దాన్ని నేను మిత్రుల మధ్య కోరుకుంటాను. అలాంటి మిత్రుల మధ్య నాకు చాలా నిశ్శబ్దం, సంగీతంలో దొరికేటటువంటి ఆ రెస్ట్ మొమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి నాకు అలాంటి మిత్రుల దగ్గర దొరికింది. అలా దొరకడం వల్ల నాకు మానసిక ప్రశాంతత, స్వేచ్ఛ, సంతోషం లభించాయి అని అతను చెప్పాడట. ఆ ఉదాహరణ కూడా ఇతను చెప్తాడనమాట, థిక్ నాట్ హ్యాన్. మనం చివరిగా చెప్పుకోవాల్సింది ఏమిటయా అంటే, ధ్యానంలో, మౌనంలో ఒకరికొకరు ఉండడం అంటే శాంతిలో, సంతోషంలో, సహజీవనంలో ఒకరికొకరు ఉండడం అంటే ప్రపంచం అంతా ఒకరికి ఒకరై నిలిచి ప్రపంచాన్ని శాంతిమయంగా, సౌఖ్యమయంగా నిలపడం. ఇది ఈ మొత్తం థిక్ నాట్ హ్యాన్ ఈ సైలెన్స్లో చెప్పింది. మిత్రులారా, చివరిగా ఈ మొత్తం పుస్తకంలో నేను తెలుసుకున్నది ఏమిటయా అంటే, నిశ్శబ్దాన్ని సాధించడం అంటే శబ్దం లేకుండా ఉండడం కాదు. నీలో ఎప్పుడూ కూడా ఒక నాన్ స్టాప్ థింకింగ్ రేడియో అనేది మోగుతూ ఉంటుంది, దాన్ని ఆపు. పనికిరాని శబ్దాలను తొలగించుకోవడమే నిశ్శబ్దం సాధన. అది గుర్తుపెట్టుకో. ఇది ఒక కమ్యూనిస్ట్కి కూడా అవసరం, ఒక సోషలిస్ట్కి అవసరం, ఒక నాస్తికుడికి అవసరం, ఒక ఆస్తికుడికి అవసరం. ఆ మతం లేదు, ఈ మతం లేదు, ఏ మతం వారికైనా అవసరం. దుఃఖం అనేది అందరికీ ఉంది. అది అనేక రూపాల్లో ఉంటుంది. దుఃఖం బాధే సౌఖ్యమనే భావన రానివోయని మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు? అది ఏమిటి? బాధ సౌఖ్యం ఏమిటి? దుఃఖం అనివార్యం కాబట్టి ఆ దుఃఖాన్ని అనుభవించాలి. అనుభవించినప్పుడే ఈ ప్రపంచంతో నువ్వు కనెక్ట్ అవుతావు. ప్రపంచంలో ఉన్న అనేక రకాల బాధలు, దుఃఖాలు ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. కాబట్టి నిశ్శబ్దాన్ని సాధించడం అంటే పనికిరాని శబ్దాలని తొలగించుకోవడం. అలాగే ఏకాంతం అంటే ఈ పుస్తకంలో చెప్పింది ఎక్కడికో అరణ్యాల్లోకి పోవడం కాదు. నువ్వు ఒంటరిగా ఉండడం సాధన చేస్తూ సమూహంలో కూడా ఒంటరిగా ఉండడం సాధన చేయడం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. నిన్ను నువ్వు తెలుసుకోవడం ద్వారా, నిన్ను నువ్వు శాంతంగా ఉంచుకోవడం ద్వారా ప్రపంచాన్ని కూడా ప్రశాంతంగా ఉంచడానికి నువ్వు ఏమైనా చేయగలుగుతావు. దట్ ఈస్ ద వాట్ ఎసెన్స్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ బుక్ సైలెన్స్. మిత్రులారా, థిక్ నాట్ హ్యాన్ ఈయన వియత్నామీ బుద్ధిస్టు అని మనం చెప్పుకున్నాం కదా. ఈయనకి సంబంధించినటువంటి అనేక మొనాస్ట్రీస్ ఉన్నాయి. ఫ్రాన్స్లో ప్లమ్ విలేజ్ అని, న్యూయార్క్లో అలాగే బ్లూ క్లిఫ్ మొనాస్ట్రీ అని, అలాగే కాలిఫోర్నియాలో డియర్ పార్క్ మొనాస్ట్రీ, ఇట్లాగా ప్రపంచంలో చాలా మొనాస్ట్రీస్ ఉన్నాయి. అన్ని చోట్లకు వెళ్ళి ఈయన అద్భుతమైనటువంటి బోధనలు చేస్తాడు. ఈయన బోధనల్లో నాకు బాగా కనిపించింది ఏమిటంటే అంటే 2,500 సంవత్సరాలకి పూర్వం ఎప్పుడో బుద్ధుడు చెప్పినటువంటి విషయాలు అవి కాలాతీతమైనవి, మానవజాతి ఉన్నంత వరకు అవసరమైనవి. దీన్ని మోడర్న్ సొసైటీకి అనుగుణంగా దాన్ని మలచి చెప్పడం అనేటటువంటిదే ఈయన సాధించినటువంటి గొప్ప విషయం అన్నమాట. ఈయన చాలా పుస్తకాలు రాశాడని చెప్పాను. థిక్ నాట్ హ్యాన్ రాసినటువంటి బుక్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ద మిరకిల్ ఆఫ్ మైండ్ఫుల్నెస్కి ఈయన చాలా పెట్టింది పేరు. అలాగే ఫియర్ అనే బుక్కు, అలాగే యాంగర్ అనే బుక్కు, అలాగే పీస్ ఈజ్ ఎవ్రీ స్టెప్, ఇట్లా చాలా బుక్స్ ఈయన ఉన్నాయి. ఈయన తెప్పించుకొని మీరు చదవండి. ఈ పుస్తకాన్ని తెలుగులో మీకు అందిస్తానని నేను మాట ఇచ్చాను. తప్పనిసరిగా ఆ మాట నెరవేర్చుకుంటాను. మరొక్కసారి సైలెన్స్ అంటే మౌనంగా ఉండిపోవడం కాదు, మనకు పనికిరానటువంటి శబ్దాలను తొలగించుకొని మనల్ని మనమే వినడం అనేటటువంటి శబ్దం ఉందే, దాన్ని సాధన చేయడము. దాన్ని సాధన చేయడం ద్వారా ప్రపంచానికి మనం ఏదో కొద్దో గొప్ప ఉపయోగపడడం. ఎందరో తమను తాము ఆహుతి చేసుకున్న బౌద్ధ భిక్షువుల ఉదాహరణలు మాటిమాటికి ఈయన అందుకే ఇచ్చాడు. అది మిత్రులారా ఈ పుస్తకంలో గొప్పతనం. ఇది ఈ పుస్తకాన్ని ఇంతటితో, ఈ ఎపిసోడ్తో ఈ పుస్తకం గురించి మనం ఆపుదాం. మరోసారి మరో ఫిలాసఫర్ లేదా మరో బౌద్ధ ఫిలాసఫర్ లేదా మరో మంచి పుస్తకం
లేదా మరో మంచి సినిమాతో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా లాస్ట్ ఎపిసోడ్స్ విన్న వాళ్ళు కూడా నా టైం లైన్లోకి వెళ్ళి చూడండి, అన్నీ దొరుకుతాయి. వీలైతే వాటిని ఒక లిస్ట్ లాగా కూడా ప్లేలిస్ట్ లాగా కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. థ్యాంక్ యూ.